ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మరి మీ అందరికీ వందనాలు. మరి చాలా రోజుల తర్వాత దేవుడు యూట్యూబ్లో వీడియో చేయడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలామంది యూట్యూబ్ వీడియోస్ అనగానే మరి ఏదో సింపుల్ అనుకుంటారు. మరి దాని వెనకాల మరి ఎంతో ప్రయాసం ఉంటుంది. ఒక వాక్యము మరి మనుషులను చూస్తూ మరి నా వర్డ్ రిలీజ్ చేయడం అనేది మరి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అయితే మరి యూట్యూబ్లో మరి మనకు తెలియని ప్రజలు మరి ఎంతోమంది చూస్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు కూడా దైవికంగా ఉంటూ దేవుని వాక్యాన్ని మరి విని వాళ్ళ జీవితాలు కూడా మార్పు పొందులాగున వీడియో తీయడంలో మరి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. మరి వైఫై ఇష్యూస్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల శోధనలు. మరి సాతానుడు దేవుని పని ఏ విధంగానైనా ముందుకెళ్లకుండా అనేక అవాంతరాలు సృష్టిస్తూ ఉంటాడనమాట. అయినప్పటికీ వీటన్నింటినీ మరి జయించి దేవుడు వీడియో చేయడానికి అవకాశం ఇస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. ఆమెన్. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. మరి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్తే ఈ యొక్క వాక్యం అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళు విత్తనాలు చేతిలో పట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. మరి వర్షం కనుక రాకపోతే వాళ్ళు వేసిన విత్తనాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అయితే వాళ్ళు ఎంతో ప్రయాసతో మరి సంవత్సరంలో ఒక 2 సార్లు 3 సార్లు ఆయా పంటలను బట్టి సమయాలని మరి వాళ్ళు కలిగి ఉండి ఆ యొక్క సమయంలో వర్షం కోసం ఎదురు చూసినప్పుడు వర్షము రాలేదంటే మరి వాళ్ళు వేసిన విత్తనాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అందుకే ప్రతి వ్యవసాయదారుడు కూడా, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క మనిషి కూడా మరి దేవుడు వాన వస్తే బాగుండు అన్నట్టు ఆకాశం వైపు చూస్తూ ఉంటారనమాట. మరి అయితే అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. మరి వ్యవసాయదారులాగానే ఈరోజు మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో ఒక వ్యవసాయదారులాగా ఎన్నో విషయాలలో శ్రమలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ మరి వాటికి దేవుని యొద్ద నుండి కృప కొరకు కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటాం. కానీ అవన్నీ మరి దేవుని యొద్ద నుండి వాగ్దానం అయితే ఉంది, కానీ అవన్నీ వస్తాయా లేదా, మనం పొందుకుంటామా, ఈ పని జరుగుతుందా, ఈ యొక్క రోగం బాగవుతుందా, లేదంటే ఈ అప్పులో నుండి నేను బయటకు వస్తానా, లేదంటే ఉద్యోగం నాకు వస్తుందా, ఈ విధంగా చాలా రకాలుగా మరి ప్రజలు మరి మనం అంటే నిరీక్షిస్తూ ఉంటాం అన్నమాట. మరి మన జీవితం కూడా ఒక వ్యవసాయదారులాగానే ప్రతిరోజు కూడా దేవుని దీవెనల కొరకు కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటాం. ఏ పరిస్థితి ఏ రోజు ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు. మన పక్కన ఎంతమంది మనుషులు ఉన్నప్పటికీ కూడా మరి మన యొక్క సమస్య అనేది వాళ్ళకి చెప్పినా కూడా గ్రహించలేని పరిస్థితి కలిగి ఉంటారు. అయితే ఆ ఒక అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది మన బయటికి ఏ విధంగా రావాలి, దేవుడు ఏ విధంగా ఈ యొక్క సమస్య నుండి బయటికి మనం తీసుకొని వస్తాడు అని అంతరంగంలో మరి మదన పడుతూ ఉంటారనమాట చాలామంది. మరి అందుకే ఒక వాక్యం కూడా మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీ గింజలకు కావాల్సిన వాన ఆయన కురిపించును. మనం మనుషుల వైపు ఎన్నోసార్లు చూస్తుంటాం, వాళ్ళు సహాయం చేస్తుంటారేమో, వీళ్ళు సహాయం చేస్తుంటారేమో, కానీ దేవుడు వర్షం కురిపించినట్లయితే ఆ యొక్క విత్తనం వృధా అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు కనుక దీవించినట్లయితే, దేవుడు కనుక ఆ యొక్క మరి వాగ్దానాన్ని నెరవేర్చినట్లయితే ఆ యొక్క పరిస్థితి అనేది చాలా మరి మనకు ఆపోజిట్గా వ్యతిరేకంగా నడుస్తుంది అనమాట. అయితే అప్పుడు మనము చాలాసార్లు సమయం కోసం వేచి చూస్తుంటాం, ఇతరుల కోసం వేచి చూస్తూ ఉంటాం, మరి ఎన్నో రకాలుగా సహాయం కొరకు మనము పెనుగులాడుతూ వస్తూ ఉంటాం. అయితే దేవుడు మాత్రమే వాన కురిపించగలిగిన దేవుడు, మరి దేవుడు మాత్రమే సహాయము చేయగలిగిన వాడే ఉన్నాడు. మన జీవితంలో సమస్య ఏదైనా కావచ్చు, అది వర్షమే కావచ్చు, లేదా వ్యాధుల చేత మరి పోరాడుతున్న వారే కావచ్చు, ఒక డాక్టర్ చేతిలో వాళ్ళ యొక్క స్వస్థత ఉంది అని అనుకుంటారు చాలామంది. అయితే పరమ వైద్యుడు దేవుడు స్వస్థత ఇయ్యని ఎడల ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎంతమంది డాక్టర్స్ని కలిసినా అది వృధా అవుతుంది. మరి దేవుడు ఒకవేళ ఆశీర్వదించడం ఆయన చిత్తం అయినట్లయితే మనం ఎలాంటి డాక్టర్ దగ్గరకు వచ్చినా కూడా ఆ యొక్క వ్యాధి అనేది నయం అవుతుంది అనమాట. అలాగే మనము రకరకాల ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటాం.
మరి దేవుడు దీవిస్తే కనుక మన దగ్గరికి అది వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. మరి అలాగే మనం రకరకాల వ్యాపార పరిస్థితుల్లో మరి పెట్టుబడులు లేక మరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి అలాంటి వారికి కూడా వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తుంటారు. కానీ దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన మరి వ్యక్తి అయి ఉన్నాడు. అంటే దేవుడు మనుషుల ద్వారా సహాయం పంపించాలనుకుంటే ఆయన మాత్రమే పంపిస్తాడు, లేదా పరిస్థితుల కారణంగా దేవుడు సహాయం పంపించాలనుకుంటే ఆయనే మనకి పంపిస్తాడు అన్నమాట. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఎవరైతే ఏ ఒక నిరీక్షణ కలిగి వ్యవసాయదారుడు కనుక ఆ యొక్క వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మరి ఏ పరిస్థితి నిమిత్తం ఎదురు చూస్తున్నారో మీ జీవితంలో అద్భుత రీతిగా దేవుడు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని దర్శిస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రభు పేరిట. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు కలుగును గాక. మరి ఏదైతే దేనికోసం మీరు వేచి చూస్తున్నారో దానికి విడుదల కలుగును గాక. అది వ్యాధి అయినా, సమస్య అయినా, వివాహమైనా, మరి ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా కావచ్చు. చాలా మంది మరి రక్త సంబంధికుల మధ్యలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, మరి ఎప్పుడు సమాధానం వస్తుందని ఎదురు చూస్తూ నా జీవితం ఇంతేనేమో అని మోడుబారిన పరిస్థితుల్లో మరి నిరీక్షణ కోల్పోయి బ్రతుకుతూ ఉంటారు. కానీ వాగ్దానం వింటున్న ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఆ యొక్క కార్యము జరిగించును గాక. మరి ప్రభు పేరిట మరి నేను ఈ యొక్క వాక్యాన్ని మరి మీకు చేరే వరకు ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి వింటున్న మీ జీవితాల్లో కూడా గొప్ప విడుదల కలుగును గాక. ఏ విషయంలో మీరు ఎదురు చూస్తున్నా కూడా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మరి ప్రార్థించండి, విశ్వాసం కలిగి ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా జవాబుని ఇవ్వబోతున్నాడు. మరి ఈ యొక్క వాక్యం విని ఒకవేళ మీరు బలపరచబడినట్లయితే మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులకి ఒక వాక్యం అనేది రీచ్ అవుతుంది. మరి